అన్నపై చెల్లెలు బాహాబాహి. కడపలో ఫిక్స్ అవుతున్న షర్మిల అక్క నుండి పోటీ చేయాలని, మరో చెల్లెలు కూడా పోటీ చేస్తారట. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి పోటీకి దిగబోతున్నారనేది ఇప్పటిదాకా జరిగిన ప్రచారం. కానీ లేటెస్ట్ గ్యాసిప్ ఏంటంటే, నేరుగా పులివెందులలో అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చెల్లెలు వైఎస్ షర్మిల రాజకీయంగా తలబడబోతున్నారట. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో కడప నుంచి లోక్సభకు పోటీ చేయాల్సిందిగా షర్మిలాని పార్టీ సీనియర్లు కోరారట. పార్టీ అధినాయకత్వమే అన్ని నిర్ణయాలు తీసుకుంటుందని, అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా తీర్మానం కూడా చేశారట. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు కూడా నేను ఉన్నాను అంటున్నారు. ఇక తాజా సమావేశాల్లో రఘువీరారెడ్డి, పల్లం రాజు తదితరులు పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలంటూ వైఎస్ షర్మిలారెడ్డికి సూచించినట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై మీడియాకు లీకులు అందాయి. దాంతో మీడియా ఆమెను వైఎస్ జగన్ మీద పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించింది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశిస్తే నేనైనా ఇంకెవరైనా పోటీ చేయాల్సిందే అంటూ సెలవిచ్చారు వైఎస్ షర్మిల. నేరుగా నేనే పోటీ చేస్తానని షర్మిల చెప్పకపోయినా ఆమె మాటల్లోని ఆంతర్యం సుస్పష్టం. అయితే వైఎస్ వివేకా కుటుంబం నుంచి ఎవరో ఒకరు వివేకా కుమార్తె లేదా వివేకా సతీమణి కాంగ్రెస్ నుంచి బరిలో దిగొచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఆ ఇద్దరికంటే షర్మిల పోటీ చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం కాంగ్రెస్లో వ్యక్తమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.